నెల్లూరు జిల్లాకు సంబంధించి ధాన్యం కోతలు, వరి పంటకు సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి. గత 2 వారాలుగా నెల్లూరు జిల్లాలో ఈ వరి కోతలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రాబోయేటువంటి 1 వారం 10 రోజుల లోపల ఈ కోతలు ఉధృతమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి నేపథ్యంలో రైతులకి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈరోజు పాపం రైతులు నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. మేము క్షేత్రస్థాయిలో పర్యటించాం, క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడాం. రైతుల గోడు విన్న తర్వాత ప్రభుత్వానికి, అధికారులతో చాలాసార్లు మాట్లాడడం, విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఏమీ పట్టనట్టుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు చాలామంది ధర్నాలు, నిరసనలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఏ విధంగా మీరు దీన్ని అధిగమిస్తారు అని చెప్పి అధికారులని పదే పదే అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అధికారులు రకరకాలైనటువంటివి చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్ప వాస్తవ రూపం దాల్చడం లేదు. ధాన్యం కొనుగోలు జరగటం లేదు. మధ్యలో దళారులు దోచుకుపోతున్నారు. రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అమరావతిలో గత 2 రోజులుగా మనం సోషల్ మీడియాలో, పత్రికల్లో చూసాం, వరుసగా సమావేశాలు పెట్టారు. నేను మిమ్మల్ని అడిగేది, మీరు సమీక్షలు, సమావేశాలు జరుపుకోవడం తప్ప అసలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి ప్రకటించినటువంటి పరిస్థితులు లేవు. ఇదిగో ఇతిమిద్దంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఈ సమస్యను మేము నెల్లూరు జిల్లాలో గుర్తించాం, కాబట్టి దానికి సంబంధించి రేపు రాబోయే రోజుల్లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం, రైతులకు అండగా నిలుస్తాం, రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూస్తాం, ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తి చేస్తాం అనేటువంటి మాట వినిపించకుండా ఈరోజు అంతా సవ్యంగానే ఉందని చెప్పి అధికారులు చెప్పడం, దాని మీద 1-2 రోజుల ముందు ఒక సమావేశం జరిగింది, తర్వాత 2వ సమావేశం నిన్న జరిగింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో పాపం సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ఆయన మాట్లాడాడు. గత ప్రభుత్వం సరిగ్గా పనిచేయనందువల్ల, సరిగ్గా ధాన్యం కొనుగోళ్లు చేపట్టనందువల్ల వచ్చినటువంటి సమస్యల దృష్ట్యా ఈరోజు అది పునరావృతమైంది తప్ప లేకపోతే కాదు, ఇది మా ప్రభుత్వ వైఫల్యం కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. బహుశా మనోహర్కి తెలిసినట్లేదు నెల్లూరు జిల్లాలో ధాన్యం గత సీజన్లో ఎంత అమ్మారనేటువంటిది తెలిసినట్టు లేదు. తెలుసుంటే మాట్లాడి ఉండేవాడు కాదు. ఒకసారి చూస్తే ఈరోజు పరిస్థితి పుట్టి అంట మనం 850 కేజీలు నెల్లూరు జిల్లాలో ధాన్యం మద్దతు ధర 19,720 రూపాయలు. 19,720 రూపాయలు అమ్మాల్సినటువంటి ధాన్యం ఈరోజు పాపం రైతుల దగ్గర ఈరోజు ఉన్నటువంటి రేటు 15,500, నిన్న 16,000, ఈరోజు 15,500. అదేవిధంగా కేఎన్ఎం వెరైటీ దాదాపుగా 19,000 ఉన్నది నిన్నటి దాకా. నిన్న ఒకే రోజు 1,000 రూపాయలు పడిపోయి 18,000కు వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ధాన్యం 10% కూడా ఇంకా మార్కెట్లోకి రాలేదు, కోతలు కాలేదు. అటువంటిది ఇప్పుడే రేట్లు ఇంత దారుణంగా ఉంటే, దానికి సంబంధించి ఒక్క రోజులోనే 1,000 రూపాయలు అట్లా తగ్గిపోతూ ఉంటే బీపీటీ పరిస్థితి వర్ణాతీతం. అసలు అడిగేవాళ్ళు కూడా లేకుండా పోయి దళారుల పాపం వాళ్ళు ఏమి చేయాలో తెలియక దళారులకి అప్పుకి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. రైతులకు డబ్బులు ఎప్పుడైనా ఇచ్చారు, ఏం చేయాలి ధాన్యాన్ని అర్థం కాని పరిస్థితుల్లో కొనుగోలు జరగక, ప్రభుత్వం ముందుకు రాక పాపం ఆరబెట్టుకొని ఎవరికో ఒకరికి ఈరోజు పాపం వాటిని తెగనమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి గత ప్రభుత్వంలో ప్రధాని మాట్లాడతావు, నాదెండ్ల మనోహర్కి తెలియక మాట్లాడినట్టుకున్నాడు. గత ప్రభుత్వంలో పోయినసారి ఇదే సీజన్లో 22,000 నుంచి 23,000 రూపాయల కల్లంలో నేరుగా కొనేశారు పచ్చి వడ్లు. అదేవిధంగా ఆరబెట్టినటువంటి వడ్లు 25,000 నుంచి 26,000 వరకు అమ్మాయి. కాబట్టి గిట్టుబాటు ధర ఈరోజు 19,720 ఉంటే 15,500 కొనేటువంటి మీ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడాలా? మీ ప్రభుత్వం దాన్ని ఎందుకు చేయలేకపోయింది? అనేక కారణాలు ఉండొచ్చు. మీ విధానం, మీ నిర్ణయాల కారణం ఉండొచ్చు, రేట్లు పడిపోవడానికి ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు మీరు కొనుగోలు ఆపేశారు. దాంతో దళారులు, మిల్లర్లు విజృంభిస్తున్నారు. ఏ రోజైతే ప్రభుత్వం ముందుకొచ్చి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మేము కొంటామని అంటారో ఆ రోజు దళారులు కానీ, వ్యాపారస్తులు కానీ, మిల్లర్లు కానీ పోటీ పడతారు. మేము గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి గింజా ధాన్యాన్ని ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది, మద్దతు ధర కన్నా తక్కువ అమ్మాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భరోసా రైతులకు కల్పించాం. కాబట్టి
రైతులు ఆ రోజు నిలబడగలిగారు. రైతులు ధైర్యంగా మా దగ్గర ప్రభుత్వం కొనగలుగుతుంది అని చెప్పి దానివల్ల దళారుల వ్యాపారస్తులు పోటీపడి కొనడం వల్ల మార్కెట్లో పోటీతత్వం పెరగబట్టి 25,000 26,000కి చేరింది రేటు. పుట్టి 850 కేజీలు నేను చెప్పేది టన్ను కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గిట్టుబాటు ధర కన్నా తక్కువతో 20,000 రూపాయలు ఒక్కొక్క రైతు గిట్టుబాటు ధర కన్నా తక్కువగా 20,000 నష్టపోతున్నాడు. గత రేట్లతో పోలిస్తే ఒక్క ఎకరా మీద 40,000 రూపాయలు నష్టపోతున్నాడు పాపం ఈరోజు. కాబట్టి రైతు అనేటువంటి వాడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. ఒక పక్క దిగుబడి తగ్గింది. ఈరోజు ఏదైతే చెప్తున్నాడో షుగర్లెస్ వెరైటీ బ్రహ్మాండంగా ఉందని షుగర్లెస్ చూస్తే 3 పుట్లు అవుతున్నాయి పాపం 20,000. కౌలుదారులకైతే పాపం ఖర్చులు కూడా ఈరోజు మిగిలేటువంటి పరిస్థితి లేదు. కొన్ని దగ్గరలో అయితే పాపం వాళ్ళు మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిందనే పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టాలు ఊపులు ఇరుక్కుపోతున్నాం, మేము అసలు తెచ్చినటువంటి వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం అని చెప్పి ఈరోజు పాపం బెంబేలెత్తేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏదైనా సరే మీరు ప్రతిదీ ఒకటి అలవాటు అయిపోయింది గత ప్రభుత్వం. అందుకని ఒక సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండేటువంటి వ్యక్తి వాస్తవాలు తెలుసుకొని గతంలో నెల్లూరు జిల్లాలో ఏ విధంగా అమ్మకాలు జరిగాయి, ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటిది సరిచేసుకుంటే మంచిది తప్ప దాన్ని పక్కన పెట్టి ఈరోజు రైతులు చెప్తున్నారు మాట్లాడాం, గన్నీ బ్యాగులు లేవు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు, లేబర్ లేరు, లేబర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి వాళ్ళు దాన్ని ఎత్తుకొని వెళ్ళి ఎక్కడికన్నా అమ్ముకోవాలన్న బస్తాలు ఇవ్వండియా బాబు అంటే బస్తాలు ఇచ్చేటువంటి నాదుడు లేడు. రావడం పోవడం చూడడం. ఎవరో చెప్పారు వాట్సాప్లో హాయ్ అని పెడితే కొంటామని చెప్పి హాయ్ పెట్టడం ఏంది, వీడియోలో పెడుతున్నారు రైతులు పాపం. అయ్యా మా దుస్థితి ఇది అని చెప్పానండి. పట్టించుకునేటువంటి నాదుడే లేకుండా పోయాడు. ఒక పక్క మిల్లర్లు దోచుకుంటున్నారు తరుగని చెప్పి 150 కేజీలు అదనంగా అంటే 850 కేజీలు పుట్టి అయితే టన్ను ధాన్యం తీసుకుంటున్నారు. టన్ను ధాన్యం తీసుకుని రేటు మాత్రం పుట్టి రేటుకి 850 కేజీలకు రేటు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మరో వారం రోజుల్లో ఏప్రిల్ 3వ వారం వరకు ఈ కోతలు ఉంటాయి. ఇప్పటికీ 10% ధాన్యమే కోతలు పూర్తయ్యాయి. మరో 90% ధాన్యం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి నేపథ్యంలో రైతులు కుదేలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కథలు మాని ఏదో ఒక విధంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులను అన్ని విధాలు ఇబ్బందులు పెట్టింది. ఎరువులు అందుబాటులో లేవు, ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి ముంగిటికి చేర్చాడు 267.5 రూపాయలు. ఈరోజు 400, 350 నుంచి మొదలై 400 వరకు కొంటే ఆ 400 రూపాయలకు కూడా పిండి కట్టల దొరక అవస్థలు పడ్డామని చెప్పి రైతులు ఈరోజు బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎరువులు సకాలంలో ఇవ్వలేకపోతే ఈరోజు ధాన్యం కొనుగోళ్ళు వస్తే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇబ్బంది పెడుతుంది. రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సహాయం చేస్తానని చెప్పి ఒక్క సంవత్సరం అసలు పెట్టుబడి సహాయం ఎగరగొడితే ఏ నోటుతో అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తే మీరు 7,500 ఇచ్చారు, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపిచ్చారు. అది ఎలా కలుపుతారని ఏ నోటుతో అయితే చంద్రబాబు మాట్లాడాడో సభల్లో, బహిరంగ సభల్లో, అదే నోటుతో ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 కలిపి నేను 20,000 ఇస్తానని మాట్లాడాడు. అది ఒక్క సంవత్సరం ఎగ్గొట్టాడు. ఈ సంవత్సరం అరాకొరగా ఇవ్వడానికి చలిపోయేంత నిధులు కూడా బడ్జెట్లో కేటాయించలేకపోయారు. దాన్ని బట్టే రైతుల పట్ల మీకు ఎటువంటి చిత్తశుద్ధి ఉందనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి నిన్న సోమిరెడ్డి వాట్సాప్లో పెట్టాడు. ఏమని పెట్టాడంటే మీరు రేట్లు దళారులు తక్కువ కొనడానికి లేదు అన్నావు. నువ్వు కొను, గవర్నమెంట్ చేతి కొనిపించావు. నీకు కొనడం చేతగాక ఎంతసేపటికి నిన్న మొన్న చూసాం ఆ జీడిపప్పు పిస్తా పప్పు దీన్ని టీ తాగి అడు కూర్చొని మరి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోయేది కాదు కదా. నువ్వు కూర్చొని, ఎందుకంటే తమకు ఒక అలవాటు ఉంది. ఇప్పటికే ఒక వాళ్ళు రైస్ మిల్లర్ల దగ్గర బాధావు, రైస్ మిల్లర్ని తరలించాలని చెప్పి కలెక్టరేట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి కలిసిన దాకా రైస్ మిల్లర్ ఉండకూడదు, అలీపురంలో రైస్ మిల్లర్ ఉండకూడదు, అలీపురంలో రైస్ మిల్లర్ ఉండకూడదు అని కొత్త స్లోగన్ ఎత్తావు. రైస్ మిల్లర్లు వచ్చి కలిశారు. సరే ఏదో వాళ్ళ నీతో మాట్లాడారు, అయిపోయింది. ఇప్పుడు తమరి కర్తవ్యం ఏంటంటే మేము అర్థం చేసుకునేది ఈ బ్లాక్ మెయిలింగ్ కోసం సమావేశాలు. ఎందుకంటే అసెంబ్లీలో 2 సమావేశాలు పెడితే కదా రైతులు పాపం వాళ్ళు మిల్లర్లు నీ దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు మిల్లర్లు నీ దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు గమ్ముకుండా మేము ఏదో కొనుక్కుంటాం, నువ్వెందుకు రోజు సమావేశాలు పెడతావు అని చెప్పి తమను ప్రసన్నం చేసుకునే దానికోసం ఇప్పుడు ఆ బ్లాక్ మెయిలింగ్ సమావేశాలాగా అనిపిస్తున్నాయి మాకు. గతంలో ఉంది, పోయిన సీజన్లో తమ మంత్రిగా ఎలగబెట్టినప్పుడే మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి రైతులు నడ్డి విడిచో ఆ చరిత్ర రైతులు ఎప్పటికీ మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంకో మాట కూడా చెప్తున్నా అంట, మీరు ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే మీరు నాకు ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు ఆ విమర్శలను కూడా తిప్పుకొట్టాలి తీటుకోనని చెప్పి అది కూడా ప్యాకేజీలో ఇన్క్లూడెడ్. ప్యాకేజీ ప్లస్ ప్రతిపక్షం ఎవడన్నా మాట్లాడితే వాటికి సంబంధించినటువంటిది. కాబట్టి అబ్బాయి చంద్రమోహన్ నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ మిల్లర్లని బ్లాక్మెయిల్ చేయడానికి వీళ్ళని ఎత్తుక్కునేటువంటి పద్ధతికి మానుకో. ఎందుకంటే నిన్న చెప్పాడు ధర తగ్గించి కొనుగోలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.
ప్రభుత్వం మాత్రం కొనేది లేదు, ఎందుకంటే మేము చేతులు ఎత్తేసాం కాబట్టి నెమ్ము తరుగుదల ఇస్తే ఊరుకోము, ఇవన్నీ మాట్లాడడం బాగానే ఉంది. కానీ ఎవరు కొనాలి? కలెక్టర్ని పిలిచి, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మంత్రులను పిలిచి నువ్వు అక్కడ మాట్లాడి, ఇక్కడేమో సాయంకాలానికి వాళ్ళతో డీలింగ్ ఏమని, నేను ఉధృతం చేస్తాను నా పోరాటం, మీరు కనుక ఏదన్నా నాతో మాట్లాడుకోకపోతానని చెప్పి. కాబట్టి ఎప్పుడు వరి పంట వచ్చినా సోమిరెడ్డి పంట పడుతుంది, పాప రైతులు ఆ పంట దిగుబడితో నష్టపోతున్నారు. అందుకనే ఇప్పుడు మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, గతంలో చెప్పా ఒకసారి నేను చంద్రమోహన్ రెడ్డి కథ. క్వాడ్జీ మహిళ దగ్గరికి ఈ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి మీకు క్వాడ్జీ మహిళలోనే ఇక్కడ అంతా అరాచకం జరిగిపోతుందని చెప్పాడు. వాళ్ళని పిలిచి 12 భాగాలు అడిగాడు. మిగతా ఎమ్మెల్యేలకి ఊరికి బంతల 12 భాగాలు కొట్టేశాడు. నాతో పాటు మొత్తం 12 మంది ఉన్నారు, 12 వాటాలు అని చెప్పి 12 వాటాలు వేసుకొని 12 వాటాలు తినేసాడు. పోయినసారి దీంట్లో ప్రెస్ మీట్లు కూడా చాలాసార్లు చెప్పాం. అందుకనే పాపం ఆ ఎమ్మెల్యేలు జాగ్రత్త పడ్డారు. ఈసారి మీరు గమనించారు లేదో, క్వాడ్జీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు లేరు, ఇప్పుడు లేరు. ఉన్నాయన ఈయన మన పేరుతో చెప్పి కొట్టేస్తాడు చంద్రమోహన్, అందుకని చెప్పి వాడు ఊరు పోలే. క్వాడ్జీలో ఎవరైతే చంద్రమోహన్ రెడ్డితో పోయారో ఉద్యమానికి వాళ్ళు పోలే. ఈరోజు పాపం కొత్త బ్యాచ్ ఇది, వీళ్ళకి ఇంకా అనుభవం లేదు కాబట్టి హోల్సేల్గా ఈ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, కలెక్టర్ని, సివిల్ సప్లైస్ మినిస్టర్ని పెట్టి వీళ్ళు హోల్సేల్గా వ్యాపారం చేసి అమ్మేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ 2 సమావేశాలు జరిగాయి. ఇది వాస్తవమైనటువంటి విషయం. కాకపోతే రేపే మీకు జనాలు కూడా తెలుస్తుంది పాపం. అందుకని నేను ఎమ్మెల్యేలకు కూడా చెప్పేది, నాయనా మీరు ఏదన్నా సబ్జెక్ట్ ఉన్నప్పుడు చంద్రమోహన్ లాంటి వాడితో పోబాకండి. మిమ్మల్ని అందరినీ అమ్మకు చెప్తారు, మిమ్మల్ని అందరినీ ఎమ్మేస్తారు. గతంలో క్వాడ్జీలో ఎమ్మెల్యే వాళ్ళు జాగ్రత్త పడ్డారు, రాలే. ఈసారి కనపడలే వాళ్ళు. క్వాడ్జీలో చంద్రమోహన్ రెడ్డితో పోయినోడు ఎవరో కనపడలే నేను సమావేశం, ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది కాబట్టి, వాళ్ళకి జ్ఞానోదయం నాయన మనం అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకునేవాడని. కాబట్టి రైస్ మిల్లర్ల దగ్గర నీ గిరాకీ లేకపోతే నువ్వు సమావేశం పెట్టిన రోజే 1000 రూపాయలు తగ్గితే ఏం చర్యలు చేపట్టావు చెప్పు. 2 రోజులు సమావేశం పెట్టావు, మాట్లాడావు, మినిస్టర్ల దగ్గర హంగామా చేశావు. 1000 రూపాయలు ఎందుకు పడిపోయింది నెల్లూరు జిల్లాలో పుట్టి మీద? ఇప్పుడు ఇక కోతలు ఉధృతం కానప్పుడు దానికి సమాధానం చెప్పు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలి ఏ విధంగా చెప్పకుండా మీరు తగ్గించుకుంటే నేను ఊరుకోనట్టు నువ్వు ఊరుకోక ఏం చేస్తావు? వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తావు. ఊరుకోవు నువ్వు. ధాన్యం తగ్గించుకుంటే సోమిరెడ్డి ఊరుకోడు, వాళ్ళు డబ్బులు ఇచ్చే తప్ప ఒప్పుకోడు. తెలిసినటువంటి విషయం రైతులకు కూడా. కాబట్టి తమరు కాస్త కామ్గా ఉంటే రైతులకు అంత ఎంతో మేలు జరగదు. అంతే తప్ప ఇప్పుడు నువ్వు మాట్లాడేటువంటి మాటలు చూసి నీ నోట్లో ముఖాన ఊసేటువంటి పరిస్థితి ఏర్పడి. నీ మధ్య చెప్పాడు అసెంబ్లీలో ఇరిగేషన్ కాలువలు పూర్తి చేశారు అని. నీ బండవాడ చంద్రమోహన, అల్లిపురంలో నీ ఇంటి దగ్గర నీ ఇంటి చుట్టూ లేఅవుట్లు వేస్తే ఎన్నిసార్లు పత్రికల్లో వచ్చింది? నీకు అనుకూలమైనటువంటి పత్రికల్లో ఎన్నిసార్లు వేశారయ్యా? చుట్టూ చెరువులు కాలువలు పూర్తి చేసి లేఅవుట్లు వేసినారంటే వాళ్ళతో ఒకసారి వసూలు చేసుకుంటువి, అయిపోయింది లేఅవుట్ దగ్గర. ఇప్పుడు మన అసెంబ్లీలో ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు ఆ ఇళ్ళు కట్టుకుంటున్నారు అక్కడ. వాళ్ళ దగ్గర సెకండ్ ఫ్రెష్ డీల్ ఇది. ముందేమో లేఅవుట్ దగ్గర అయిపోయింది నీ డీలు, ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ డీల్ ఇవ్వాలి కాబట్టి రెండోసారి మొదలు పెట్టాడు ఫ్రెష్గా. కాబట్టి లేఅవుట్లన్నీ కూడా వాళ్ళ దగ్గర నువ్వు ప్యాకేజీలన్నీ తీసేసుకున్నావు, అయిపోయింది. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా మనిషివే అయితే అసెంబ్లీలో మాట్లాడి వదిలేం కాదు. ఈ రోజు అల్లిపురానికి సంబంధించి ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించుకునే గతంలో జాయింట్ కలెక్టర్ కూడా దాని మీద సర్వే చేసి రిపోర్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి వాటన్నిటిని మీరు తొక్కిపెట్టున్నారు. ఎక్కడెక్కడ నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి స్థలాల్లో ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించారు, ఎక్కడెక్కడ కాలువలు ఆక్రమించారు అనేటువంటిది నీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద విచారణ చేయించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా? ఇంత గెలవలేనటువంటి వాడు, ఊర్లో డబ్బులు కొట్టేసినటువంటి వాడు, ఊర్లో నీ కళ్ళ ముందు ఉన్నటువంటి కాలువలను పూర్తి చేసి లేఅవుట్లు వేస్తే దిక్కులేనటువంటి వాడు, డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వాడు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఏదో విర్రవీగినట్టుగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఉంటే నేను ఊరుకోనంటే జనాలు ముఖాన ఊస్తారేమో అనేటువంటి సిగ్గైనా ఉండాలి కదా. మూసుకొనైనా కూర్చోకుండా ఒక పక్క వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసేసి మరలా ఫ్రెష్ డీల్స్ కోసం ఈరోజు ఇల్లు కట్టే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇంత నీచమైనటువంటి మనస్తత్వానికి దిగజారేటువంటి నువ్వు దేవాలయం అలాంటి అసెంబ్లీని వాడుకోవడం మంచిది కాదు. అందుకే కేసుల విషయం మాట్లాడాడు. దాని గురించి ఒకరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కేసుల బండారం కూడా బయటపడతాం. ఆయన మీద పాపం 18 కేసులు పెట్టారంట. ఈ స్వాతంత్ర సమర యోధుడైపోయా, పోరాట పటిమ కలిగినటువంటి వాడు అయిపోయా. ఆయన పాపం మొత్తం 18 కేసులు పెడితే ఆయన కాబట్టి తట్టుకొని నిలబడ్డాడు. కానీ లేకపోతే వేరేవాడు కానీ అయితే పారిపోయేవాడు అంటే ఆ 18 కేసులు బొంగు భాగవతం కూడా బయటపెడతాను ఒకరోజు. ఎందుకంటే మరలా ఈరోజు దానికి చాలా సమయం పట్టద్ది, చాలా విషయాలు మాట్లాడాలి నీ గురించి. కాబట్టి ఈరోజు మేము ఎందుకు పెట్టామంటే నీలాంటి పనికిమాలినోడు మధ్యలో చేరి రైతులకు వచ్చేటువంటి గిట్టుబాటు ధర లేకుండా
ఏదో ఒక విధంగా దాన్ని మాఫీ చేయడానికి నువ్వే ఈరోజు సన్నాసి వేషం వేసుకొని నువ్వే మిల్లర్ల తరఫున నిలబడి వాళ్ళందరితో మాట్లాడినట్టుగా కలరింగ్ ఇచ్చి ఈరోజు రైతులని ఆ కలరింగ్ మోసంలో ముసుగులో వాళ్ళని మోసం చేస్తున్నావేమో. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను అధికారులకి సోమిరెడ్డి లాంటి దళారులు మాట్లాడినక్కడ పెద్ద దళారు ఎవరంటే నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి రైతుల వర్గకు సంబంధించిన రైతులు వీళ్ళందరికీ హెడ్ అతను. కాబట్టి ఇప్పటికైనా మీరు చూసినటువంటి స్టేట్మెంట్లే మాకు అనుమానంగా ఉన్నాయి. మేము తగ్గించుకుంటే ఊరుకో రకరకాలైన చెప్తున్నారు తప్ప మేము కొంటాము మా దగ్గరికి రాండి అనేటువంటిది లేకుండా 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచాం. 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిస్తే ఇప్పటికే పాపం రైతులు ఎందుకు గోడుగోడమంటున్నారు. ఎక్కడికి పోయినా కళ్ళాలో పాపం పోసుకొని అల్లాడుతూ ఉన్నారు. గుట్టలు వేసుకొని ఉన్నాయి. బస్తాలు కట్టి పెట్టుకొని ఉన్నారు. దారి పొడిగితే పాపం దళారులు కొనుక్కుంటున్నారు. అప్పుకు దాగుతున్నారు. పాపం డబ్బు ఇచ్చేటువంటి నాదుడు లేక మీరు పట్టించుకోలేక ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు ఏ విధంగా అండగా నిలబడి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప రైతుల యొక్క ఆలోచనలని వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మీ నిర్ణయాలు ఉన్నాయి. సరిచేసుకోండి. మంచి పద్ధతి కాదు. మిగతా శాసనసభ్యులకి మంత్రులకు చెప్తున్నా, మీరు సోమిరెడ్డి ట్రాప్ లోపల రైతులకు అన్యాయం చేయకండి. చిత్తశుద్ధి ఉంటే అందరు కలిసి కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి, ఇన్ని టన్నుల ధాన్యం వస్తుంది మీరు కాబట్టి ప్రతి గింజ కొనుగోలు చేయడం మొదలు పెడితే తప్ప గిట్టుబాటు ధర దొరకదు, రైతులు నష్టపోతారు, రైతులు అన్యాయం అయిపోతారు అనేటువంటి ఆలోచనతో పోండి తప్ప ఇటువంటి వాడిని మధ్యలో పెట్టుకొని బుడబుడకలో ఉన్నకండి. దానివల్ల మీరు కనుక ఈ పనులు చేస్తే పాపం రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు, తీరని అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి నేను ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, డిఎం సివిల్ సప్లైస్ ని అందరినీ కోరుకునేది ఇంతవరకు జరగలేదు. బస్తాలు లేవు. రైతుల బాధలు వర్ణాతీతం. కాబట్టి కొనడానికి మీ కింద స్థాయి అధికారులు సిద్ధంగా లేరు. వాళ్ళు రకరకాలైనటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు. మాకున్నటువంటి సమాచారం ప్రభుత్వం మీకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఏమని? మీరు ధాన్యం కొనుగోలు చేయవద్దు, కొనుగోలు చేస్తే డబ్బులు మనం వేయలేము, కాబట్టి రైతులను గాలికి వదిలేయండి అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చాయని మాకున్నటువంటి సమాచారం. కాబట్టి దాన్ని దాచిపెట్టుకోవడానికి మీరు రకరకాలుగా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కింద స్థాయి రెవెన్యూ సిబ్బంది వరకు మీరు చెప్పేటువంటివి క్షేత్రస్థాయిలో జరగటం లేదు. బస్తాలు లేవు. మిల్లర్ల దగ్గర మీరు నియమించినటువంటి అధికారులు కనపడటం లేదు. కాబట్టి సజావుగా సాఫీగా ఇప్పటికైనా అధికారులైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ జిల్లాలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే మనము సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చిత్తశుద్ధితో అవన్నీ సరిచేయడానికి ఏ విధంగా కొనుగోళ్లు సాఫీగా మీరు చేస్తారనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం తప్ప ఆ విధంగా కాకుండా మీరు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ ప్రెస్ మీట్లు అంతా బాగుందనేటువంటిది ఇస్తే అంతిమంగా రైతులు నష్టపోతారు. అన్నదాత నష్టపోవడం అనేటువంటిది ఈ సమాజానికి అరిష్టం. అన్నదాత ఆందోళన చెందడం మంచిది కాదు. కాబట్టి వెంటనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం, క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో రైతులు అందరితో కలిసి పోరాటం చేస్తాం, మీ ఆఫీసులు ముట్టడిస్తాం. దీని మీద ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వానికి నివేదించే అధికారులు, ఎందుకంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారో వాళ్ళకి అవగాహన లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, డబ్బులు కొట్టేయడానికి సోమిరెడ్డి లాంటి వాళ్ళు మధ్యలో ఉన్నారు. కాబట్టి ఆ లింకుని తీసేసి పక్కన పెట్టి మీరైనా ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు రైతులను అడ్డం పెట్టి దోచుకునేటువంటి విధానానికి స్వస్తి బలికి. రైతులను అడ్డం పెట్టి దోచుకుంటే మంచిది కాదు. సోమిరెడ్డికి అలవాటు, నీరు చెట్టు దగ్గర నుంచి దోచుకున్నాడు, ఈ సంవత్సరం కూడా ఇరిగేషన్ పనుల్లో దోచుకున్నాడు. అటువంటి వాడిని పక్కన పెట్టి మిగతా ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధితో అధికారులతో కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే సోమిరెడ్డిని మీరు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళినా అతని అంతిమ ఆలోచన మిల్లర్లకి దళాలకి మేలు చేయాలని ఉంటుంది తప్ప రైతులకు చేయాలని ఉండదు. కాబట్టి అతను పక్కన పెట్టి ఎలిమినేట్ చేసి మిగతా వాళ్ళైనా వెళ్ళి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కలిసి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పూర్తి స్థాయిలో కొనుగోలు చేపట్టాలి, మద్దతు ధర అందాలి రైతుకి. కాబట్టి రైతుకు మద్దతు ధర అందించే వరకు ఎక్కడైతే మద్దతు ధర కోల్పోతున్నారో రైతులు అక్కడ ప్రభుత్వ జోక్యం అవసరం, ప్రభుత్వం కొనుగోలు అవసరం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మీరు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయటం లేదు. అదేవిధంగా దళారులు దోచుకుపోతున్నారు. దళారులు కూడా డబ్బులు ఇవ్వకుండా అప్పుకి తోలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొనేవాడు లేడు. బీపీటీ అయితే ఈ రోజు అయితే 15,000 రూపాయల వరకు వస్తుందని చెప్పి ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఒక్క పుట్టి మీద 5,000 రూపాయలు నష్టపోతున్నాడు, 4 పుట్ల మీద 20,000 రూపాయలు నష్టపోతున్నాడు. కనికరించండి. 5 పాపం ఈ రోజు ఉన్నటువంటి కడుపుకి మనకు అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి దయచేసి ద్రోహం చేసేటువంటి పనులు ఎవరు చేసినా ఈ సమాజంలో మంచిది కాదు. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గతంలో మేము ఆ విధంగా చేశాం కాబట్టి రైతు పాపం పోయేసారి వచ్చినంత దాంతో లేకపోయినా కనీస గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నాడు, ఆతృతగా ఉన్నాడు.
కాబట్టి మీరు అంతా బాగుందని చెప్పి అధికారుల మధ్యలో అన్యాయం చేయకుండా వాస్తవాలు ప్రభుత్వానికి తెలియజేసి ఈ జిల్లాలో ఉండేటువంటి రైతాంగాన్ని కాపాడండి. లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా మరలా మేము చెప్తున్నాం, రైతులకు అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళమిప్పుతుంది. రైతులకు మద్దతు ధర ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టాం. కాబట్టి రైతులకు జరిగేటువంటి అన్యాయాన్ని సహించాం. రైతులకు పాపం ఈరోజు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు చెబుతున్నాం, మేమైతే ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు మాట్లాడటంలే, క్షేత్రస్థాయిలో పర్యటించాం, సమస్యలు తెలుసుకున్నాం, దాని మీద మాట్లాడుతున్నాం. మేము మాట్లాడితే ఎవడో ఒకటి చేత అదట్టా ఇదట్టా అని చెప్పి చేతగాని ఒకటి చేత మాట్లాడించడం కాదు. వాస్తవాలు తెలుసుకోండి. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి. ఎక్కడైతే ధాన్యం ఉందో, ఎందుకు ధాన్యం ఉందని అడగండి. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయండి. రైతుల బాధలు వినండి, వాళ్ళని ఆదుకోండి. తప్ప రైతుల బాధలను గాలికి వదిలేసి మీరు ప్రెస్ మీట్లతో కాలం గడిపి ఒక్క నెల ఏదో ఒక విధంగా కళ్ళు మూసుకుంటే ఈ కోతలు పూర్తయిపోతాయి, ఆ వెతలు మనకు లేకుండా పోతాయి. పాపం రైతులు మాత్రం వాళ్ళ తీవ్రమైనటువంటి ఆందోళనతో నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు దయచేసి దీనిని సాగదీయడమో సమీక్షల సమావేశంలో కాదు. నేను ఛాలెంజ్ విసురుతున్నా సోమిరెడ్డికి, ధైర్యం ఉంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మొత్తం పర్యటించు. ఏదో దగ్గరికి పోయి నీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోవడం కాదు. క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటించి ఎక్కడ నిన్ను నిలదీయలేదంటే నేను కొనుగోలు బాగా జరిగినట్టు లెక్క. ఎక్కడైతే నిన్ను నిలదీస్తారో మీడియాని తీసుకోబో, అధికారులు తీసుకోబో, ఎక్కడికైనా వెళ్ళి నేరుగా నువ్వు అనుకున్నటువంటి సెలెక్టెడ్ ప్లేసెస్ పోబాక. ధాన్యం ఎక్కడ ఆగిందో మేము పోతే ధాన్యం ఎక్కడ ఆగిందో అక్కడ పోయాం, ధాన్యం ఎక్కడ బస్తాలు కట్టి అక్కడ ఆకుండా అక్కడికి పోయాం. నువ్వు అదే రీతిలో పయనించు. పోతే నేను నిలదీయకపోతే అప్పుడు వచ్చేందుకు కానీ అటువంటి పరిస్థితి లేదు. రైతులు ఎక్కడ కనపడ్డా సరే ఈరోజు ప్రజాప్రతినిధుల కాలర్లు పట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కారణం వాళ్ళకు ఉన్నటువంటి ఆవేశం. కాబట్టి దయచేసి మరలా మీకు చెప్తున్నాం, మేము రైతులను రెచ్చగొట్టాలనో లేకపోతే మిమ్మల్ని విమర్శించాలనో కాదు. విమర్శించడానికి సమయం కాదు ఇది. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ధాన్యం అమ్మకాలు ఏదైతే పాపం రైతులు నష్టపోతున్నారో ఆ ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చొరవ చూపించి రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. బ్రహ్మోత్సవ ఆహ్వానము. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, 17వ తేదీ సోమవారం తిరుప్పాయి నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి. Hi Nilor, please subscribe to N3 TV.